ఆకాశ మహాకాశాలను తన చేతితో కొలిచిన దేవుడు ఇంత చిన్న గుండెలో కొలువై ఉండటానికి వచ్చాడు అంటే ఆయనకు మన మీద ఎంత ప్రేమో కదా. ఆయన ఆ ప్రేమను ఇక దేనితో వ్యక్తపరచలేక, దేనితో చూపించలేక, దేనితో పోల్చలేక తన ప్రాణాన్ని ఇవ్వటానికి, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు అంటే ఆయనకు మనం అంటే ఎంత ప్రేమో కదా. మరి ఆయన మన మీద చూపించిన ప్రేమకు ఈ క్రిస్మస్ సీజన్ లో సంబరాలతోనూ ఆడంబరాలతోనూ కాదు ఆయనకు మనం రిటర్న్ థ్యాంక్స్ చెప్పాల్సింది. మనము ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించి పరిశుద్ధత కలిగి విశ్వాసత కలిగి అంతము వరకు ఆయన ఇచ్చిన ఈ రక్షణను కాపాడుకుంటే ఆయన చూపిన ప్రేమకు కొంతైనా మనము ఏదైనా చేసిన వాళ్ళం అవుతాము అనేది నా యొక్క భావం. కనుక ఈ క్రిస్మస్ సీజన్ లో ఏదో సంబరాలు చేసేసుకొని మనము క్రిస్మస్ ని దాటిపోవటం కాదు, కానీ ఆయన ఇచ్చిన మాట, ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారం వాక్యపు వెలుగులో కొంతైనా మనల్ని సరిచేసుకొని ఆయన కొరకు నిలబెట్టుకున్న వారమైతే మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. అట్టి సంతోషాన్ని దేవునికి ఇచ్చిన వారం అవుతాము. మరి ఈ క్రిస్మస్ సీజన్ లో అయ్యా నీ కొరకు నేను ఇలా జీవిస్తానయ్యా అని ఒక చిన్న తీర్మానం తీసుకుందాము.